హనీష్ నన్ను చూడవా? హనీష్ నన్ను చూడు. పదా అమ్ములు ఎక్కడికి వెళ్తున్నాము? క్లాప్ క్లాప్. గుడ్ మార్నింగ్. క్లాప్స్ కొట్టు. వస్తుంది. క్లాప్స్ కొట్టు. క్లాప్స్. తాత దగ్గర కూర్చుంటావా, నా దగ్గర కూర్చుంటావా? ఇంకో హాయ్ చెప్పు. హాయ్ 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 అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేమైతే బయటికి వెళ్తున్నాము. మాకు కెనడా వెళ్ళడానికి మెడికల్స్ టెస్ట్కి మాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది త్రూ మెయిల్. సో మేము అది చేయించుకోవడానికి మా బాబు నేనైతే వెళ్తున్నాము. ఇది మండే అరౌండ్ 12:30 ఆ టైంకి మాకైతే ఇచ్చారు. కిడ్స్ ఉన్న వాళ్ళని ముందే పంపిస్తారని మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, వెంటనే వస్తామని. కానీ అలా లేదండి. సేమ్ లైన్లో అందరితో ఎలా వెయిటింగ్ చేస్తామో సేమ్ అలాగే వెయిట్ చేయించారు. సో మేము దీనివల్ల లంచ్ అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. నాకు మైండ్లో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే మా బాబుకి లంచ్ ఎలా అని. ఎందుకంటే నేను ఎప్పుడు వాడికి ఫుడ్ కంపల్సరీ తీసుకువెళ్తాను, వాడికి ఇబ్బంది అవ్వకుండా. నేను వెంటనే వస్తా అనుకొని బాబుకి ఓన్లీ బిస్కెట్స్ అండ్ మకానా తీసుకెళ్ళాను. వాడికి మకానా అండ్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం. బిస్కెట్ అయితే కంపల్సరీ రోజుకి ఓన్లీ 1 అని ఫిక్స్ చేసుకున్నాము. అదే అక్కడైతే గొడవ చేస్తే ఇవ్వడానికి, వాడికి ఫుడ్ పెడితే కామ్ అయిపోతాడని అలా ప్లాన్ చేసుకున్నాము. మేము మొబైల్స్ అయితే మ్యాక్సిమం ఇవ్వకూడదు అనే మైండ్ సెట్తోనే వెళ్తాను. అక్కడైతే అసలు మొబైల్ అయితే ఇవ్వలేదండి. ఎన్ని హవర్స్ అయినా నేనే మేనేజ్ చేసుకోగలిగాను. అది ఒక ప్లస్ పాయింట్ నాకు. మామయ్య కూడా నాతో పాటు హెల్ప్గా వచ్చారు కాబట్టి ఇంకా మామయ్య బనానా తెచ్చేద్దాము అని అంటే సరే అని అన్నాను. డ్రైవర్తో అయితే తెప్పించారు. తర్వాత అయితే వాడికి బనానా పెట్టాను. మంచిగా కొంచెం అయితే తిన్నాడు, పర్లేదు అని అనిపించింది. తర్వాత మేము అంతా అయిపోయేసరికి 4 అయిపోయిందండి ఈవినింగ్. ఆ టైంలో నేను మా మామయ్య అయితే టిఫిన్ చేసాము. డ్రైవర్ని అయితే ఆ టైంకి లంచ్ టైంకే లంచ్ చేసి రమ్మని చెప్పాము. ఎందుకంటే మాతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఆకలేస్తుందని. ఇంకా మేము ఎలాగో బయటికి రాలేము కాబట్టి అతన్ని అయితే పంపించి చేసేయమని చెప్పాము. తనైతే పార్కింగ్లో ఉన్నారు. మా వాడికైతే కార్ అంటే చాలా ఇష్టము. అలా నించొని మొత్తం చూస్తాడు. మోస్ట్లీ 3 మంత్స్కి ఒకసారి కార్ తీసి బయటికి వెళ్ళడం, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా చేస్తాము. సో అందుకే వాడికి బాగా చిన్నప్పటి నుంచి కార్ అని బయట కనిపిస్తే నేను అలవాటు చేశాను. వాడికి మ్యాక్సిమం వచ్చే వర్డ్ ఏంటంటే కార్ ఒక్కటే అనమాట. కారు లేకపోతే కౌ చూపించాను చిన్నప్పుడు, ఆ కౌ అంటాడు. ఇంక ఈ 2 వర్డ్స్తోనే వాడంతా గడిపేస్తాడు. అండ్ ఇక్కడ వాడికి కొత్త షూస్ వేసాను. సో అవి ఇంట్రెస్టింగ్గా అనిపించి వాడు తీసుకుంటే వస్తుంది అది, అందుకే అలా పెడుతూ అలా చేస్తున్నాడు. ఈ షూస్ అయితే నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నానండి. అండ్ ఈ డ్రెస్ వచ్చి హాప్స్కాచ్లో. నాకు ఇది డక్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి ఇప్పుడే కదా వేయగలము డక్స్. ఇలా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి కార్టూన్స్వి ఇలా. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. ఇది 3 to 4 years సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు హాప్స్కాచ్లో చూసినా వెంటనే అయిపోతున్నాయి. ఇంక ఇలా లాభం లేదని చెప్పి 3 to 4 years అయినా పర్లేదు, వాడికి కావాలంటే అప్పుడే వేద్దాము అని ప్లాన్ చేసుకొని నేనైతే ముందే ఇలా పెట్టుకున్నాను. ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఆ ఎల్లో షూస్ ఉన్నాయి. హార్డ్లీ ఒక 2-3 టైమ్స్ తప్ప అస్సలు వెయ్యలేదు. సో ఈరోజు కంపల్సరీ ఎలాగైనా ఈ డ్రెస్ వాటికి మ్యాచింగ్ ఇలా వెయ్యాలి అని. ఎందుకంటే వాడిని ఎక్కువ తీసుకెళ్ళము బయటికి. అక్కడ చేతులు పెట్టి మంచిగా బయటికైతే చూస్తున్నాడు. నా మీద ఆ హ్యాండ్ పెట్టుకొని సపోర్టివ్గా నించుంటున్నాడు. ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందు పెట్టుకొని మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటాడు. పడిపోతాడు అన్న ప్రాబ్లం అయితే మాకు లేదు. ఇంకా పాపం వాడు అలిసిపోయి ఇలా అయితే కార్లో బ్యాక్ సీట్లో ఇలా పడుకున్నాడు నా పక్కన. మేము ముగ్గురమే కాబట్టి వాడికి బ్యాక్ సీట్లో ఇలా హాఫ్ పోర్షన్ అయితే వదిలేస్తాము, వాడు నిద్రపోవడానికి అండ్ కంఫర్టబుల్గా ఉండడానికి. అటు ఇటు తిరుగుతూ మా దగ్గర అయితే మంచిగానే ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 11 ఆ టైం అయిపోయింది, 11 దాటింది. ఇంకా వాడికి ఆకలేస్తుందని నేనైతే అక్కడ మకానా ఒక బిస్కెట్ అయితే పెట్టాను. మంచిగా ఆడుకుంటూ తింటున్నాడు. అండ్ వాడు మంచిగా ఎంజాయ్ చేశాడండి. కానీ నేను లేకపోతే మాత్రం 1 minute కూడా లేడు. నేను నార్మల్గా అయితే వాడికి దూరంగానే ఉంటాను. వేరే ప్లేసెస్లో ఇట్లా కోర్స్ నేర్చుకోవడానికి నేను హాస్టల్లో అయితే ఉంటున్నాను. ఆ రోజే వెళ్ళాను, బట్ అసలు ఎక్కడికి వెళ్ళినా నన్ను అయితే అస్సలు వదిలిపెట్టలేదు. ఫైనల్గా అయితే మాకైతే ఇది కెనడా వాడిది కూడా ట్యాగ్ అయితే నాకే వేశారు, మదర్ని కాబట్టి. నా టెస్ట్ అయితే అయిపోయిందండి ఫైనల్లీ. ఇంకా
ఈవినింగ్ మొత్తం జిరాక్స్ తీయించేసి మా హస్బెండ్కి అయితే పంపించాను. చూడాలి వస్తుందో రాదో వీసా ఈసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.